హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి మన శంకర్ వరప్రసాద్ మూవీ. నాకు ఎలా అనిపించిందో చెప్పాలని అంటే నాకైతే నచ్చింది. ఓవరాల్గా నచ్చిందా అని అంటే బట్ దెర్ వర్ సమ్ బిట్స్ అండ్ పీసెస్ నాకు నచ్చనివి. అవేంటో ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్ట్స్ ఆఫ్ ప్రిటీ వెల్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ మొత్తం మనకి కామెడీ పోర్షన్స్. మనం అనిల్ రావుపూడి మూవీ సంక్రాంతి మూవీ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? సంక్రాంతి మూవీ లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది కదా. సో దానిలానే ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫన్ ఫిల్డ్గా అయిపోతుంది. బాస్ వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఎవరికి అంత బాగా యూటిలైజ్ చేసుకోవట్లేదు. చెప్పాలనంటే ఆ యూటిలైజేషన్ కూడా ఇట్ వాజ్ అ బ్రిలియన్స్. బేసిక్గా మనకు తెలిసింది చిరంజీవి గారు అతని అసలు పేరు శంకర్ వరప్రసాద్ అని చెప్పి ఆ పేరుని వాడుకోవడం కానీ, బాస్ అని ఒక ట్రాక్ వస్తూ ఉంటుంది, బాస్ టిన్ 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 అని ఒక ట్రాక్ వస్తూ ఉంటుంది. ఆ ట్రాక్ వాడుకోవడం కూడా ఎంత బాగా వాడుకుంటున్నారంటే మనకి, అంటే చిరంజీవి గారు అంటేనే ఒక హైప్ ఉంటుంది. 150 మూవీస్ బాడీ ఆఫ్ వర్క్ ఉంది అతనికి. సో మనకి ఎంత కాదన్నా కానీ ఒక చిన్న హై అది పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఆ చిన్న హై అనేది వస్తుంది. ఆ మ్యూజిక్తో ఆ బాస్ అనే ఒక చిన్న పదాన్ని పెట్టుకొని మనకి ఆ హై ఇస్తారు చూడండి. ఆ వింటేజ్ లుక్స్ కానీ అండ్ క్లాసిక్ ఫ్యామిలీ టచ్ ఉన్న కామెడీని జనరేట్ చేయడంలో ఫస్ట్ ఆఫ్ చాలా బాగా అందరికీ నచ్చే విధంగా అయిపోతుంది అనమాట. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా మనకి నార్మల్ బ్యాంగే, కాకపోతే ఇంతకంటే ప్యాకేజ్ మనకి ఏం కావాలి సంక్రాంతి మూవీకి అన్నట్టు అనిపిస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ హాఫ్, ఇనిషియల్ పోర్షన్స్ ఆఫ్ ది సెకండ్ హాఫ్ కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. స్లోగా వెళ్తూ ఉంటుంది. మళ్ళీ వెంకటేష్ గారు వచ్చిన తర్వాతకి కొంచెం రైజ్ అవుతుంది అండ్ అక్కడి నుంచి బాగానే గెట్ ఆన్ అవుతుంది. కాకపోతే వెంకటేష్ గారి క్యామియో ఏదైతే ఉందో మరీ అంతసేపు సాగబీకాలి అన్నట్టు నాకు అనిపించింది. బట్ విచ్ వాజ్ గుడ్, అంత హ్యాండ్లింగ్ బాగానే ఉంది. కానీ మరీ అంతసేపు ఇంతకు ముందుకు ఫస్ట్ వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్లో ఉందో లేదో మరి నాకు తెలియదు. బికాజ్ చిరంజీవి గారి ఇన్పుట్ వల్ల దాన్ని పెంచాము అని చెప్పారు. అది కొంచెం నాకు వెంకటేష్ గారు అంతసేపు ట్రాక్ చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్గా ఎంజాయ్ చేశాము. కాకపోతే మరి ఫస్ట్ హాఫ్ అంత సెకండ్ హాఫ్ బాగాలేదు, బట్ సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ అసలు డిఫరెంట్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే 150 మూవీ దగ్గర నుంచి చిరంజీవి గారు వచ్చారు కానీ మనకి ఎక్కడ చూసినా కానీ పర్ఫెక్ట్ యూటిలైజేషన్ ఆఫ్ మెగాస్టార్ గారిని ఎవరు చేసుకోలేదు. సో ఆ యూటిలైజేషన్ ఈ మూవీలో పర్ఫెక్ట్గా అనిల్ రావుపూడి గారు చేసుకున్నారు అండ్ సక్సెస్ఫుల్ అయ్యారు ఫస్ట్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్ కూడా ఇంకా అదే విధంగా యూటిలైజ్ చేసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. దెర్ వర్ సమ్ పేసింగ్ ఇష్యూస్ ఇన్ ద సెకండ్ హాఫ్, బట్ మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఇట్ వాజ్ అ గుడ్ ప్యాకేజ్ ఫర్ ది ఫెస్టివల్ సీజన్ అనమాట. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఇందులో మెయిన్ కీ రోల్స్ హీరో హీరోయిన్ కాకుండా అండ్ వాళ్ళ పిల్లలు కాకుండా దేర్ వేర్ వాళ్ళ మామ క్యారెక్టర్ అండ్ హీరో వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ని తెలుగు వాళ్ళని పెట్టుకొని ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. బికాస్ ఇట్ వాస్ పర్ఫెక్ట్లీ సంక్రాంతి కోసమే తీస్తున్న, తెలుగు ఆడియన్స్ కోసం తీస్తున్న మూవీ అని మనకు తెలుసు. కాబట్టి దెర్ వర్ మెనీ తెలుగు ఆర్టిస్ట్ హూ కెన్, అంటే తెలుగు ఆర్టిస్ట్లే ఇంకా పెట్టుకొని ఉంటే ఆ తెలుగు యాక్సెంట్, ఆ లాంగ్వేజ్ బ్యారియర్ ఏదైతే ఉంటుందో అది ఇంకా బాగుండేది. బికాస్ వాళ్ళ యాక్సెంట్లోనే అది అర్థమైపోతుంది వాళ్ళు నేటివ్ తెలుగు కాదు, వేరే దగ్గర నుంచి వచ్చారని చెప్పి. దట్స్ ఓన్లీ థింగ్. అండ్ నయనతార గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ బిగ్ ఎసెట్ ఫర్ దిస్ మూవీ ఈజ్ ఆ టేకింగ్ లుక్స్ ఏదైతే ఉందో ఆ టేకింగ్ కూడా నార్మల్గా ఏదో సినిమా తీసేస్తున్నాం కదా అన్నట్టు కాకుండా క్లోజ్లు పెట్టడం కానీ కొన్ని లుక్స్ ఉంటాయి చిరంజీవి గారివి. ఆ టేకింగ్ చాలా బాగా తీసుకున్నారు. ఆ క్లోజెస్ కానీ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్లో ఒకటి అండ్ ఇంట్రొడక్షన్ షాట్ మాత్రం చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ బై బీమ్స్ అసలు ఎంత బాగుందంటే అసలు కొన్ని బీజిఎమ్స్ వాడాడు, అవి ఎలివేట్ చేస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ పెద్ద మూవీయే అండ్ అలా ఎవరు ఎలివేట్ చేయలేకపోయారు ఇంతకు ముందుకు. ఆ బాస్ అనే ట్రాక్ కానీ, మిగతా క్లైమాక్స్ ఫైట్ కానీ, ఇంట్రొడక్షన్ షాట్ కానీ, ఇంకా కొన్ని హీరోయిన్కి ఇచ్చిన బీజిఎమ్స్ కానీ, వెంకటేష్ గారికి ఇచ్చిన బీజిఎం కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ పాటలు కూడా సినిమాని వైబ్ ఎక్కడ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ సంక్రాంతి మూవీ లాగా ఫ్యామిలీ అందరు ఎంజాయ్ చేసేటట్టు ఉందన్నమాట. సో ఈ సంక్రాంతికి డెఫినెట్గా మీ ఫ్యామిలీతో మీరు వెళ్తే ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ది రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. నాకైతే సినిమా నచ్చింది, బట్ సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ అంత బాగుండుంటే ఇట్ వాజ్ ఏ బ్లాక్ బస్టర్ బట్ నాకు ఓవరాల్గా నచ్చింది. బట్ అంత ఫుల్ ఫ్లెజ్డ్గా అని ఎందుకు అనిపించలేదు అంటే సెకండ్ హాఫ్ కొంచెం పేసింగ్ ఇష్యూస్ అనిపించాయి. దట్స్ ఇట్. సీన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.